రికార్డింగ్ నెంబర్ 158 భాగవత వివరణము. 5వ పుస్తకం చదువుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం. ఈ పూర్ణిమ అని ఎవరైతే పుట్టారో ఆవిడే విష్ణు పాదాల్ని కడిగిన నీటి రూపంలో గంగగా తర్వాత జన్మలో పుట్టిందిట ఆవిడ. కర్దముడి కూతురైన కళ్ళని మరీచి మహర్షికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి కశ్యపుడు అనే కుమారుడు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు అని చదువుకున్నాము. వాళ్ళ వల్ల పుట్టిన సంతతులతో భూలోకం అంతా కూడా నిండిపోయింది అని చెప్పారు. అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ విషయం. ఈ పూర్ణిమ అనే కన్యకే గంగాదేవిగా పుట్టిందిట. అంటే అర్థం ఏమిటి రాస్తున్నారంటే, ఇక్కడ చంద్రుడి వల్ల మన భూగోళం మీద నీళ్ళు అనేది వచ్చినాయి, నీళ్లు ఏర్పడ్డాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. గంగకు దేవకుల్య అనే కూతురుందిట. దేవకుల్య అనే మాటకు వర్షము అని అర్థం. ఆమెతో విరజుడు అనే కుమారుడు కూడా పుట్టాడు. దేవకుల్య కాకుండా విరజుడు అనే కొడుకు కూడా ఉన్నాడు. విరజుడు అనే మాటకు అర్థం ఏంటంటే దుమ్ము ధూళి లేనివాడు. అంటే వర్షాజలం ఎంత క్లీన్గా, వాన నీళ్లు ఎంత క్లీన్గా ఉంటాయో అదనమాట. ఇక్కడ ప్రతిదీ సృష్టించబడవలసినదే, మనం అది మర్చిపోకూడదు. ఏదో కథలాగా ఇవాళ మనం చదువుకున్నప్పుడు మనకు ఆల్రెడీ చాలా రకాల కాన్సెప్ట్స్ ఏర్పడిపోయినాయి. కొడుకు అంటే ఏమిటి, కూతురు అంటే ఏమిటి, మామగారు అంటే ఏమిటి, అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. కథగా చెబితే మర్చిపోకుండా ఉంటామని చెప్పి కూతురు కొడుకు అట్లా చెప్తూ ఉన్నారు. కానీ సృష్టిలో ఎన్నెన్ని విషయాలు వాళ్ళు సృష్టించారో, వాళ్ళు ఆ రోజు సృష్టించారు కాబట్టే మనకి ఇవాళ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ సృష్టించబడవలసినవి, ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి తీసుకొని వచ్చారు ఈ సృష్టిని. దేవకుల్య అంటే వాన నీళ్ళని ఎంత శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఉండటాన్ని గంగ కొడుకని, గంగ కొడుకైన విరజుడని, కూతురు కొడుకు అని అలా చెప్పారన్నమాట. ఇది వాన నీళ్ళ లక్షణం, శుభ్రంగా ఉండటం అనేటటువంటిది. ఆ లక్షణం కూడా ఆ గంగ కొడుకుగా విరజుడు అని పేరుగా చెప్పారు. అత్రి మహాముని మనుగారి కూతురైన అనసూయాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అత్రి మహామునికి బ్రహ్మ విష్ణు శివుల కళ అంశములతో 3 కొడుకులు పుట్టారు. అత్రి అంటే 3 కానివాడు అని అర్థం. ఏకవస్తువునే సూచిస్తాడు అత్రి మహాముని. ఏకం అంటే పరబ్రహ్మ వస్తువే ఏకవస్తువు. ఆ ఏకవస్తువుగా ఉన్నటువంటి వాడికి, అంటే ఒకటిగా ఉన్న పరబ్రహ్మమే మాయ వల్ల త్రిగుణాల్లో త్రిమూర్తుల రూపాలుగా వచ్చిందిట. వాళ్ళ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అంశలతో భూమి మీద ఉన్నటువంటి మహానుభావులైన నరులు, మనుషులు ఎంతమందో ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో పుట్టిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళకెవరికి కూడా అసూయ అంటదు. ఎందుకంటే అనసూయాత్రి పుత్రులు వాళ్ళందరూ కూడా అంటున్నారు. విదురుడు మైత్రేయుడిని ఇట్లా అడిగాడు ఈ మధ్యలో, మునివరా, సృష్టి స్థితి లయాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా కారణం. దేనికోసం వీళ్ళ అత్రికి అనసూయకు కొడుకులై పుట్టారు? మన బదులు కూడా వీళ్ళే అడుగుతారు ప్రశ్నలు. అడిగితే ఈ మాటకి మైత్రేయుడు విదురుడితో ఇట్లా చెప్పాడట. బ్రహ్మగారు చెప్పారని చెప్పి అత్రి మహర్షి భార్యతో కలిసి వృక్షము అనే కులపర్వతం మీద తపస్సు చేశాడు. ఆ పర్వతం మీద నిర్వింధ్యము అని ఒక మహానది ప్రవహిస్తూ ఉంటుంది, వేగవంతమైన మహానది. దాని అలల శబ్దాలు ఘోషలై 4 దిక్కుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. విపరీతమైన స్పీడ్గా వెళ్ళిపోయే నదిటది. ఆ నది నీటి వల్ల పోషించబడి, అంటే నది పక్కన ఉండేటటువంటి భూమి అంతా కూడా అద్భుతంగా సారవంతమైపోతుంది. కాబట్టి విపరీతమైన పూల చెట్లు, అశోక వృక్షాలు, మోదుగ చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి అక్కడ. అక్కడ అత్రి మహర్షి చక్కగా ప్రాణాలన్నిటినీ నియమించి ఒంటికాలి మీద నిల్చోని ద్వంద్వాతీతుడై, అంటే రెండో వస్తువు అనేది లేదు. రెండో వస్తువు లేదంటే ఏమిటండి అని మనకు అనిపించవచ్చు. మనస్సులో ఏ ఆలోచన వచ్చినా రెండో వస్తువు అయిపోతుంది. ఆలోచన రాగానే మనకే తెలియదు, కానీ వీఆర్ క్రియేటింగ్ దట్. మనకి తెలియకుండానే మనం అంత క్రియేషన్లో అంత పార్టిసిపేట్ చేస్తున్నాం.
మనం ఎవరు కనపడ్డా వాడికి ఒక లేబుల్ వేసేస్తాం. కొడుకనో, కూతురనో, ఫ్రెండ్ అనో, శత్రువనో, మిత్రుడనో, లేకపోతే కుక్కనో, పిల్లనో, ఏదో ఒకటి వస్తువనో. మనం పేరు పెట్టకపోతే అది అక్కడ లేదు. మన ఇన్ఫర్మేషన్ మనకది తెలియదు ఆ విషయం. మనం దాన్ని పేరు పెట్టి గుర్తించకపోతే, అంటే మనకి ఇంతకు ముందు పెట్టుకున్న కంప్యూటర్లో పెట్టుకున్న నాలెడ్జ్ని బయటికి తెచ్చి దాని మీద ఇంపోజ్ చెయ్యకపోతే ఆ వస్తువు లేదు. వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ఇట్. వీళ్ళు ఏం చెబుతున్నారు, ఏం తెలుసుకున్నారు, వీళ్ళు ఉన్నదంతా పరబ్రహ్మ వస్తువు అయినప్పుడు నేను వేరే కుక్కనో, పిల్లనో, వస్తువనో, గిన్నెనో, చెంబనో, మనిషినో ఎందుకు పేరు పెట్టడం అని తెలుసుకున్న వాళ్ళు ఏమి మనసులో ఏ ఆలోచన రానివ్వకుండా ఊరికే అలా నిశ్చలంగా ఉంటారు. రమణ మహర్షి చెప్పిన ఊరకుండప్ప ఇదే న్యాయానికి, కానీ తేలికగా చెప్పారు ఆయన. కొంచెం కొంచెం ఊరుకోవటం నేర్చుకుంటే ఎప్పుడోప్పటికి ఆ స్థితి వస్తుంది కదా. ఎందుకు అటు ఇటు పోతుందా మనసు? ఆగు, ఒకరు ఆగు, పర్వాలేదు, అటు ఇటు పోమాక. సంసారంలో అనేక ఉంటాయి, వాళ్ళు ఏదో పక్క గదిలో ఏదో గొడవ పడుతుంటే మనకెందుకు అని కొంచెం కొంచెం మనల్ని మనం దగ్గరికి లాక్కుంటూ ఉన్న కొద్దీ ఆ స్థితికి దగ్గర చేరతామని చెప్పి ఆశతో పెద్దవాళ్ళు, మహానుభావులైన వాళ్ళందరూ మనకు అటువంటి మాటలు చెప్పారు. ఆ రెండో వస్తువు లేని ద్వంద్వాతీత స్థితి అంటే ఏ ఆలోచన ఎలవ్ చేయరు వాళ్ళు. జస్ట్ ఉంటారంతే. జస్ట్ బి అంటారు, ఊరికే ఉంటారంతే. అలా ఒంటికాలి మీద నిలబడి అంటే రెండో వస్తువు లేదు అనే దానికి ఇది కూడా ఒక సింబాలిజంగా చెప్తూ ఉన్నారు. రెండు కాళ్ళ మీద నిలబడ్డాడంటే అక్కడ రెండు ఉంటుంది కదా, అలా కాకుండా ఒంటి కాలి మీదే నిల్చొని ఒక్కటే వస్తువు. నా పేరు అత్రి, నేను మూడు లేనివాడిని, రెండు కూడా లేనివాడిని, ఒక్క వస్తువే అని చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ద్వంద్వాతీతుడై ప్రాణాలన్నిటినీ నియమించి అంటే ప్రాణాయామంతో యోగ మార్గంలో వాయుభక్షణ మటుకే చేస్తూ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. 100 దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు. ఇదివరకు ఆ లెక్కలన్నీ చెప్పుకున్నాం మనం. వృక్షము ఇక్కడ చెప్తూ ఉన్నారు వివరం. వృక్షము అనే పర్వతం మీద కదా ఆయన తపస్సు చేసింది. వృక్షము అంటే ఎలుగుబంటి, ఇంకా ఇంకా కూడా ఎలుగుబంటే కాక ఆ పేరుతో ఉన్న సప్తర్షులు అనే సూర్యగోళాల గుంపుట. సప్తర్షులు అంటే మనం ఏదో ఋషులు అక్కడ కూర్చొని మనల్ని బ్లెస్ చేస్తున్నారని అనుకుంటున్నామేమో. అది సూర్యగోళములుట సప్తర్షులు అనేవాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడు. ఆ సూర్యగోళాల గుంపు ఏ షేప్లో ఉంటుందిట మనం చూస్తే ఆకాశంలో ఆ నక్షత్రాలు ఎలుగుబంటి రూపంలో కనపడుతుందిట. ఆ ఎలుగుబంటి రూపంలో ఉన్నటువంటి గుంపు అంటున్నారు. అంటే ఆ మొత్తం అందరూ కలిసింది వాళ్ళల్లో ఆధ్యాత్మిక తేజస్సు నిర్వింధ్యమై ప్రవహిస్తూ ఉంటుంది. నిర్వింధ్యము అంటే అడ్డులేని ప్రవాహం, విపరీతమైన వేగంతో ప్రవహించే అడ్డులేని ప్రవాహం. దాన్ని నిర్వింధ్యము అనే నదిగా పోల్చి కథగా చెప్పారు ఇక్కడ. ఆ సూర్యగోళాల గుంపు నుంచి గుంపులో వాళ్ళు ఆధ్యాత్మిక తేజస్సు వాళ్ళల్లో నిర్వింధ్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా కూడా సప్తర్షుల ప్రభావం వల్ల మన భూగోళం మీద తపస్సులు, తపోవనాలు వాళ్ళ ప్రభావం వల్లనే వర్ధిల్లుతూ ఉంటాయిట. ఆకాశంలో సప్తర్షి గణం ఆకృతి ఒంటికాలి మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనం జాగ్రత్తగా ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాల షేపులన్నీ కూడా చక్కగా మనకి తెలుస్తాయి. మనకు అంత తీరిక లేదు కాబట్టి తెలియదు, కానీ ఒక్కొక్క నక్షత్రం ఎలా వచ్చిందో అవన్నీ కూడా ఆ షేప్స్ అన్నీ చక్కగా తెలుస్తాయి. ఆ సప్తర్షి మండలం చూసినప్పుడు మనం ఒంటికాలి మీద నిల్చున్నట్టుగా అనిపిస్తుందిట. అది కూడా కొంత సింబాలిజం. వాళ్ళ ప్రభావం వల్లనే, అంటే ఆ సప్తర్షులు అక్కడ ఉన్నందువల్లనే జీవులకి ఉచ్ఛ్వాసము నిశ్వాసము అలవాటైనయి. వాళ్ళకి ఆ అలవాటు ఎలా అయింది అంటే కేవలం సప్తర్షుల వల్లనే అయింది. అందుకనే అత్రి మహాముని వాయుభక్షణ చేశాడు. కేవలం గాలి మటుకే పీలుస్తూ ఉన్నాడు, వేరే ఏ ఆహారం లేదు అనే మాటకు అది సింబాలిజం అన్నమాట. సప్తర్షి గణం మన భూమికి ఉత్తరంలో కనిపిస్తుంది. అది భూమి చుట్టూ తిరిగి రావడానికి 2700 మానవ సంవత్సరాలు పడుతుంది. మన సంవత్సరాలే. దీన్ని బట్టే భూమధ్యరేఖ చుట్టూతా కూడా 27 విభాగాలు ఏర్పడినాయి.
వీటినే వృక్షములు లేక నక్షత్రములు అని అంటారుట. భూమి చుట్టూ తిరుగుతూ ఉన్న గ్రహాలు, సూర్యచంద్రులు ఈ నక్షత్రాల్లో చెరించి, అంటే ఆ నక్షత్రాల్ని దాటుకుంటూ వెళతాయి. మన భూమిపై జీవులకు వేరే వేరే ఫలితాల్ని కలిగిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని కలిసినప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చంద్రుడు నక్షత్రాల్లో తిరిగేటప్పుడు జీవరాశుల మనస్సుల్లో ఉన్న భేదాలు, తేడాలు రకరకాలుగా వస్తాయిట. అవి రకరకాల భేద ప్రవృత్తులు పుడతాయిట. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు మైత్రేయుడు విదురుడితో, ఇలా ఘోరమైన తపస్సు ఒంటికాల మీద నిలబడి అత్రి మహాముని చేస్తూ ఉంటే మనస్సులో ఒక కోరికతో చేశాట ఆయన. ఎవడు ఈ అన్నిటికీ అధిపత్యో వాడికి నేను శరణాగతుడను. ఎవడైతే మొత్తానికి హెడ్ వాడు కావాలి నాకు, వాడికి నేను శరణాగతుని. ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఇది ఇద్దరు ముగ్గురు పరిపాలించేది కాదు, అవటానికి అవకాశం లేదు. అసలు నా పేరే అత్రి, మూడు రెండు కాని వాడిని నేను. మరి నాకు ఒక్కడే కావాలి. మొత్తానికి ఎవడు హెడ్ వాడికి నేను శరణాగతుడను. అతడు నాకు దయామయుడై చక్కని పిల్లల్ని పుట్టించుగాక అని కోరికతో తపస్సు చేస్తున్నాడు ఆయన. అదేమిటది, ఇంత గొప్పవాడయ్యుండి, అత్రి అయ్యుండి, పరబ్రహ్మాన్ని ఏకవస్తువుని భజించేవాడు పిల్లల్ని కోరి ఎవడైనా చేస్తాడా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడ చెప్తూ ఉన్నారు, శరణాగతి చేసిన వాడు మళ్ళీ కోరికెందుకు కోరతాడు? ఆయనకి ఎటువంటి కోరికలు లేవు. బ్రహ్మగారి కోరిక ప్రకారం భూమి మీద జీవుల సంఖ్య పెద్దది అవ్వాలంటే ఆయన వెళ్ళి తపస్సు చేయండి నాయన, ఇది ఒకటే మార్గం అని చెప్పినందువల్ల వచ్చాడు తపస్సుకి. అంతేగాని తన పర్సనల్ బెనిఫిటో పర్సనల్ ముచ్చటో ఏమీ లేదు అక్కడ అని రాసేశారు. ఇట్లా కోరటం కూడా తన కర్తవ్య నిర్వహణమే తప్ప వేరే కోరికతో కాదు. పూర్వం కర్దముడు కూడా ఇలాగే బ్రహ్మగారి కోరిక ప్రకారం సంతతిని కోరి, అంటే పిల్లలు కలగాలని తపస్సు చేశాడు అని చెప్పాడు. ఇట్లాగే తపస్సు తీవ్రత ఎక్కువైపోయింది. ఇంకా 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 నిల్చొని చేస్తూనే ఉంటే దానివల్ల ఒక అగ్ని పుట్టిందనమాట. తపస్సుకి చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ ఒక అగ్నిలాగా వచ్చేసింది. 3 లోకాలు వేడెక్కిపోయినాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు బయలుదేరి వచ్చారు. వాళ్ళ వెంట అప్సరసలందరూ వచ్చారు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు వాళ్ళని స్తోత్రం చేస్తూ వాళ్ళందరూ నడిచి వచ్చారు. శిరస్సును అగ్ని బయటపడటము అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యగోళం, ఒక్కొక్క సూర్యగోళం రావటం అనేది జరిగిందన్నమాట. అది ఆయన తపస్సు వల్ల ఒక్కొక్క సూర్యగోళం ఆయన ఏది కోరుకున్నాడో అది సిద్ధిస్తూ వచ్చేసింది. సూర్యగోళాలు సృష్టించబడితే కదా జీవులు సృష్టించబడేది. అందులో త్రిమూర్తులు, ఆ సూర్యగోళాల్లో త్రిమూర్తులే వాళ్ళ వాళ్ళ అంశాలతో దిగి వస్తారుట. వాళ్ళ వల్ల ఆ సూర్యుని సౌర కుటుంబంలో గ్రహాలు, వానిపై సృష్టి స్థితి లయాలన్నీ వచ్చేసినాయి. ఈ ముగ్గురు ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల లక్షణాలు ఏమిటి? సత్వరజస్తమో గుణాలే వీళ్ళు ముగ్గురు కూడా. సత్వము అంటే స్థితి కారణం, అంటే ఒక మెయింటెనెన్స్ అవ్వాలంటే సత్వగుణం కావాలి. రజస్సు కావాలి. బ్రహ్మదేవుడు రజస్సు ఉంటే గాని, కోరిక ఉంటే గాని, అంటే ఏదో చెయ్యాలనేటటువంటి, మనకు కూడా బాగా తెలుసు కొన్ని పనులు లోపల నుంచి తరుముకొస్తాయి, చెయ్యాలి, రజోగుణ లక్షణం. చెయ్యాలని అనుకుని కాస్త నిదానించినప్పుడు చక్కగా అవుతాయి కూడా ఆ పనులు. నిదానించకపోతే కొంచెం కింద మీద పడతాం, అది వేరే విషయం. ఆ ఫోర్స్ లోపల నుంచి రావటం, దాన్ని మనం అందుకోవటం అనే ప్రాసెస్ కూడా కాలక్రమేణా అందుకోవటం, అది కూడా ఒక సాధన యాక్చువల్గా. సో ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆ తపస్సు తీవ్రత వల్ల పుట్టిన అగ్ని అంటే సూర్యుళ్ళందరూ కూడా, సూర్యగోళాలన్నీ వచ్చేసినాయి. ఆ సౌర కుటుంబాల్లో ఆ గ్రహాలు, వాటి మీద సృష్టి స్థితి లయాలన్నీ వచ్చేసినాయి. 3 లక్షణాలు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటారు. ఆ మూడిటికి ఈ 3 లక్షణాలే ఉంటాయి. సో ఆ బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా వర్ణించుకున్నారు. ఎందుకంటే అది పరబ్రహ్మ వస్తువే సాక్షాత్తు వచ్చింది, ఒక దాంట్లో నుంచే అన్నీ వచ్చినాయి అని తెలుసుకున్నప్పుడు మర్యాద, గౌరవం, భక్తి, ప్రేమ, సృష్టిలో ఉన్న
సమస్తం అర్పణ చేసి ఆ పరమాత్మని అర్చించాలని అనిపించటం అసహజం కాదది. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి. తండ్రి నువ్వే కదా ఇలా ఇక్కడ అక్కడ ఏమీ లేనట్లుగా ఉన్నావు, ఇక్కడ అన్నీ ఉన్నట్లుగా ఉన్నావు అనేటటువంటిది. సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు, కానీ దాని దివ్యత్వం తగ్గిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు, మనం లేచినప్పటి నుంచి చేసేటటువంటి యాక్టివిటీ మనం కళ్ళు మూసుకు పడుకున్నప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మన బంధుత్వాలు, మన మన ఐడియాలు, మన ఆశయాలు, మన గోల్స్, అద్భుతమైనటువంటి ఇది నేను అనుకున్నా, అది నేను అనుకున్నా, ఇవాళ నిద్ర లేచి వీళ్ళకి సహాయం చేయాలి, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మొత్తం మొత్తం. ఎంత గ్రేట్నెస్ అనుకున్నాము అది, ఎంత చిచి ఏదో పని చేశాను అనుకున్నవి అవి అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినవి మళ్ళీ మెళుకు రాగానే మళ్ళీ అన్నీ బయటకు వస్తాయి. కానీ పరమాత్మలో నుంచి సమస్తము వచ్చినయి అని తెలుసుకున్నప్పుడు మనకి ఏ చీచీలు ఉండవు, ఇదంతా ఆయనే. అందుకే నేను ఎప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ ద డూయర్ ప్లీజ్ డూ ఇట్. ఏదైనా సరే చేయగలిగితే చేయండి. నువ్వే గనక చేసేవాడివి గనక అయితే, అయ్యో పొరపాటు అయిందనే మాటే ఉంది అసలు. పొరపాటు అయితే మళ్ళీ చేయి, ఆ పొరపాటు చూద్దాం. నువ్వే ఇఫ్ యు ఆర్ ద డూయర్ మళ్ళీ అదే పొరపాటు మళ్ళీ చేయొచ్చు కదా. ఒక్కసారి ఒక ట్రయల్ కోసం కాలు జారి కింద పడ్డాం, మళ్ళీ ఇంకోసారి పడు చూద్దాం. అది దేవుడి లక్షణం, అది మన లక్షణం కాదది. మనకి తెలియదు. చేయించటం ఆయనకు దొంగలాగా, కృష్ణ పరమాత్మను అందుకే దొంగ అన్నారు. లోపలగా ఉండి అన్నీ చేస్తూ ఏమీ చేయని వాళ్ళలాగా ఉంటాడు. మన ద్వారా అన్నీ జరిపిస్తూ ఉన్నది ఆయనే. మన శ్వాస కూడా ఆడదు ఆయన ఆడించకపోతే. మనం అది తెలుసుకోకుండా మాయ గమ్మిచ్చాడు. దొంగ, నిన్ను పట్టుకుంటే నీ మాయ మాకు తెలిసిపోతుందని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ భాగవతం చదివి. అన్నీ ఆయన చేతిలో పనులే, మనంగా చేసేదంటూ ఏమీ లేదు అని మనకి మనకి ప్రూవ్ చేసుకోవాలి మనమే దాన్ని చక్కగా. అప్పుడు జీవితంలో ఆగటం, ఆగి దగ్గరికి వచ్చిన దాన్ని అందుకోవటం, అందుకున్న దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఎంత స్కిల్ఫుల్గా చేస్తామో ఆశ్చర్యం వేస్తుంది మనకి. నేనైనా చేసిందంటే మనం కాదు అని అర్థమైపోతుంది. ఏ విషయంలో అయినా పరమాత్మ మనతో ఉంటాడు అప్పుడు కంప్లీట్గా. అంటే గమనించి వచ్చేదంతా కూడా పరమాత్మ సంకల్పమే అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆగి అది పరమాత్మే అనుకున్నప్పుడు చాలా చక్కగా జరుగుతుంది. ఈ మధ్యనే ఎక్కడో విన్నాను, ఎవరో చెప్తూ ఉంటే ఏదో ప్రసంగాల్లో, సుఖాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పరమాత్మ స్వరూపమే అని గుర్తుపెట్టుకోండి. ఓ నమస్కారం పెట్టుకోండి. ఓవర్ ఎగ్జైట్ అయిపోద్ది. ఇది ఆహా ఇప్పుడు లాటరీ కొట్టాను కదా అని ఓవర్ ఎగ్జైట్మెంట్ అక్కర్లే, ఇది పరమాత్మ వస్తువే కదా అని దండం పెట్టుకోండి. అదే దుఃఖం వచ్చిందనుకోండి, వస్తాయి కదా జీవితంలో అనేక రకాల ప్రాబ్లమ్స్. దుఃఖం వచ్చినప్పుడు ఇంకా సంతోషపడండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే దుఃఖం రూపంలో దైవం నీతో ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నట్ట. దుఃఖం గట్టిగా పట్టుకుంటుంది మనల్ని, సుఖం కంటే దుఃఖం పట్టుకుంటుంది. దుఃఖం రూపంలో అయితే గట్టిగా పట్టుంటుంది కాబట్టి ఆ రూపంలో వచ్చాడు పరమాత్మ అని అర్థం చేసుకొని ఆనందపడండి అని చెప్పారు ఆయన, ఎవరు మహానుభావుడు. అలా ఉంటుందన్నమాట. సూర్యగోళాలన్నీ కూడా పుట్టడం, ఆయన కిరణాల నుంచి జీవులు సృష్టించబడటం, ప్రాణం అన్నము కల్పించి స్థితి కల్పించే లక్షణం అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇవాళ మనకి అంటే ఏదో డబ్బు సంపాదించుకుని అన్ని కొని తెచ్చుకొని తింటున్నాం. ఎవడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు? గింజ పెడితే మొక్క వచ్చే లక్షణం దానికి లేకపోతే మనం దాన్ని క్రియేట్ చేయగలమా? ఆ లక్షణం ఉంది కాబట్టి వాడుకుంటున్నాం. తవ్వి ఇల్లు కడితే నిలబడుతున్నాయి కాబట్టి మనం ఇల్లు కట్టుకుంటున్నాం. అనేక ఉన్నాయి ఆ రకంగా. అట్లా మొత్తం సిస్టమ్ అంతా తీసుకొచ్చేసారు సృష్టిగా వాళ్ళు ముగ్గురు ఉండి. 3 లక్షణాలుగా వచ్చేసింది సృష్టి అంతా. అందువల్ల ఏమైంది? అగ్నిస్వరూపుడై అన్నాన్ని, స్థితిని, ప్రాణాన్ని కల్పిస్తూ ఉన్నాడు. తమో గుణంలో అగ్నిరూపుడై దగ్ధం చేసేసి లయం చేసేటటువంటి గుణం కూడా ఆ పరమాత్మలోనే, ఆ పరబ్రహ్మంలోనే ఉన్నది. అతడే త్రిమూర్తి ఆత్మకుడు, త్రయీమూర్తిగా వేదాల్లో కీర్తించబడుతూ ఉన్నాడు. ఆయన్నే త్రయీమూర్తి అని కీర్తిస్తూ ఉన్నారు. 3 లక్షణాలతో ఈ సృష్టి మొత్తాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అత్రి మహర్షి ఆశ్రమాన్ని సమీపించారుట. అత్రి వారి వంక తేరిపార చూచాడు. అంటే ముగ్గురు వచ్చారు ఆయన తపస్సుకి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారు. వచ్చి ఆశ్రమాన్ని దగ్గరికి వచ్చారు. కరిగించిన బంగారు రంగు ఒక ఆయనదిట, నీటితో కూడిన మబ్బు రంగు ఇంకొక అయిందిట, వెన్నెల రంగు ఉన్నటువంటి తేజస్సు ఇంకొక అయిందిట. ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు దర్శనమిచ్చారు. వాళ్ళ వాహనాలు ఏమిటిట, ఒక అయింది హంస, ఒక అయింది గరుత్మంతుడు, ఒక అయింది వృషభము కనపడ్డాయి వాళ్ళకి. వాళ్ళు చేతుల్లో కమండలాలు, కమండలం ఒకళ్ళు, చక్రం ఒకళ్ళు, శూలం ఒకళ్ళు పట్టుకున్నారుట. వాళ్ళు ఎవరా అని చూస్తే వాక్పతి, లక్ష్మీపతి, అంబికాపతి అని తెలిసిందిట ఆయనకి. కరిగించిన బంగారు రంగుతో ఉన్నవాడు బ్రహ్మగారు, మేఘవర్ణంతో ఉన్నవాడు విష్ణువు, వెన్నెల కాంతితో ఉన్నవాడు శివుడు. బ్రహ్మ వాహనం హంస, విష్ణు వాహనం గరుడు, శివుడి వాహనం వృషభం. బ్రహ్మ ఏమో కమండలం పట్టుకున్నాడు, విష్ణువు గారు చక్రం పట్టుకున్నారు, శివుడు శూలాన్ని ధరించాడు. హంస శ్వాసగాను, గరుడు శ్వాసతో దిగివచ్చే ప్రాణస్థుడగు నారాయణుడి వాహనంగాను, వృషభము అంటే ఈ వీళ్ళ వాహనాలు ఇవి అని చెప్పినప్పుడు అది కూడా సింబాలిజమే. హంస అనేది శ్వాస, ఆ శ్వాస అనేది గరుడు అన్నమాట. 2 రెక్కలతో రాను పోను అనేటటువంటి 2 రెక్కలున్నటువంటి గరుడు శ్వాసతో దిగివచ్చే నారాయణుడి వాహనం అని చెప్పారు ఇక్కడ. అట్లాగే వృషభం సృష్టిని మళ్ళీ 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 పుడుతూనే ఉంటుంది. ఇది ఏమి అయిపోయేది కాదు, కంటిన్యూటీ ఇచ్చేటటువంటిది వృషభం అన్నమాట. కమండలమేమో సూర్యగోళాన్ని, చక్రం సూర్యాత్మకమైన కాలచక్రాన్ని, శూలం కిరణంగాను, అందులో ఉన్న విద్యుత్తు అనబడే ప్రాణంగాను దిగి వస్తుంది. అన్నీ ప్రతిదీ ఒక జీవించటానికి అవసరమైనవన్నీ సృష్టించబడ్డాయి ఇక్కడ. మనం నిప్పు రాజేసినట్టుగా అదృశ్యమూర్తులైన త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆకాశంలో రాజబెట్టడం వల్లనే సూర్యగోళాలన్నీ పుడుతున్నాయి. మనం నిప్పు పుల్ల గీసినట్టుగా త్రిమూర్తులు ఆకాశంలో సూర్యగోళాలు పుట్టిస్తున్నారు. ఏ ఉద్దేశము లేకుండా పొరపాటున ఆటోమేటిక్గా వచ్చినవి కాదు అని రాసేసారు ఇక్కడ. కొత్తగా నవీన శాస్త్రజ్ఞులు చెప్పినట్టుగా, అంటే సైంటిస్టులు ఈ కాలంలో సైంటిస్టులు చెప్పినట్టుగా ఏవో కొన్ని వాయువులు కలిసినాయి, ఏవో వచ్చినాయి, అదైంది ఇదైంది, అందువల్ల సూర్యగోళాలు పుట్టినాయి అనే మాట అబద్ధం కాకపోయినా అసలు మొత్తం సత్యం అది కాదు. తెర వెనుక కొన్ని అదృశ్య కారణాలు లేకుండా ఏమి అదృశ్య కారణములు అంటే దృశ్యము కాని కారణములు, కనపడని కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకి తెలియకపోవచ్చు, అంత మాత్రాన కారణం లేకుండానే ఇది అది జరిగింది అని చెప్పకూడదు. ఈ కారణాలే ఈ కథలో అంతా చక్కగా ఒక సింబాలిజంగా రూపకల్పన చేసి చెప్పారు అంటున్నారు. త్రిమూర్తుల ముఖాలు దయతో, చక్కని ఆనంద మందహాసంతో, మందహాసం అంటే చిరునవ్వుతో సుందరంగా కనపడినాయిట అత్రి మహర్షికి. ముగ్గురు వచ్చారు. అత్రి మహర్షి ఆనందంతో హృదయం చిగుర్చిపోయింది. ఆయనకంటే చిగుర్చడం అంటే చిన్న చిన్న ఆకులు చిగురిస్తాయి, ఆ రకంగా ఆనందం ఉప్పొంగుతోంది అనమాట. ఎంత న్యాచురల్గా దీన్ని చెప్తూ ఉన్నారంటే, నేచర్ ఒక చిగురించటము అనేది, ఒక చిగురు రావటం, ఒక ఆకు పెద్దదవటం, అది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అట్లా ఆనందం చిగిర్చిన హృదయంతో సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ పాదాల మీద పూలు సమర్పించి కేలు మోడ్చి నిలబడ్డాట. కేలు మోడ్చి అంటే 2 చేతులతో నమస్కారం చేస్తూ తల వంచుకొని నిల్చున్నాడు. తేరిపార చూడలేని మహా తేజస్సుట వాళ్ళ ముగ్గురిది కూడా. అందుకని కళ్ళు మూసుకొని మృదు మధుర గంభీరమైన శబ్దంతో వాళ్ళని ఇలా స్తుతి చేశాడుట. మృదు మధురమైన గంభీర వాక్కులతో ఇట్లా స్తుతి చేశాడుట. ప్రతి కల్పంలోనూ సర్వ ప్రపంచాలకు సృష్టి స్థితి లయాలు కలిగించే గొప్ప గుణాలే దేహాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపాలతో వెలుగొందుతూ ఉన్న మూర్తులు మీరు. భక్తితో మీ పాదాలంటి నమస్కరిస్తాను. ఎవరికి కూడా, ఎవరి మనసుకి కూడా మీ తత్వం అంతుపట్టదు.
నేను ఒక్కడిని ధ్యానం చేస్తే ఒక్కడే కావాలి నాకు, పరబ్రహ్మ వస్తువే, అన్నిట్లోకి ఎవడైతే అధినేతో వాడొక్కడే కావాలని నేను తపస్సు చేస్తే మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అని అడిగాడు. మీరు ముగ్గురు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ విశేషం ఏమిటో నాకు చెప్పండి. ఈ సమస్త లోకాలకి ఎవడీశ్వరుడో వాణ్ణి కదా నేను సంకల్పించింది. మరి ఆ ముగ్గురు ఎందుకు వచ్చారు అని చక్కగా అడిగాడు. అంటే ఇంకా ఏమిటి, మీ ముగ్గురులో సర్వలోకేశ్వరుడు ఎవరో కూడా చెప్పండి నాకు. ఒకడు హెడ్ అయి ఉండాలి కదా, వాడెవడు, మీ ముగ్గురులో ఎవరు శ్రేష్ఠుడో చెప్పమని అడుగుతున్నాడు. నేను పిల్లల కోసం సంతానం కావాలని పూజ చేసేటప్పుడు కూడా ఒక్కడనే మనసులో అనుకున్నాను అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ముగ్గురు ఒక మాట చెప్పారు ఈయనకి. మేము ముగ్గురంగా నీకు కనపడుతూ ఉన్న ఒక్కళ్ళమే, మా ముగ్గురు అంశాలతో ముగ్గురు బుద్ధిమంతులైన పిల్లలు పుడతారు నీకు అని చెప్పి అత్రి మహర్షి చేసిన పూజలన్నీ కూడా అందుకొని తృప్తిగా వెళ్ళిపోయారట త్రిమూర్తులు. అప్పుడు అనసూయకు అత్రి మహామునికి బ్రహ్మగారి అంశగా చంద్రుడు పుట్టాడట. విష్ణుని అవతారంగా యోగ విద్యామూర్తి అయిన దత్తుడు పుట్టాడు. శివుడి అంశలో దూర్వాసుడు పుట్టాడు. వీళ్ళు ముగ్గురు కూడా త్రయీమయ మూర్తులు. చంద్రుడిలో ఉన్న ఆధ్యాత్మిక చంద్ర ప్రజ్ఞయే అత్రి మహర్షికి జన్మించిన చంద్రుడు. చంద్రుడు అనగానే మనకు తెలియదు కదా, మనకు కనపడుతూ ఉన్న చంద్రబింబము చంద్రుడు అని మనం అంటాం కాబట్టి అలా అనుకుంటామని. చంద్ర ప్రజ్ఞ, మనలో కూడా దైవ ప్రజ్ఞ ఉన్నది. మనం నరులుగా ప్రవర్తిస్తూ ఉన్నాము. దైవ ప్రజ్ఞని మనం మర్చిపోయి మనుషులమని మనం అనుకుంటూ ఉన్నందువల్ల ఈ జగన్నాటకం అంతా కూడా ఇలా జరుగుతూ ఉన్నది. అందుకని క్లియర్గా చెబుతూ ఉన్నారు, చంద్రుడిలో ఉన్న ఆధ్యాత్మిక చంద్ర ప్రజ్ఞగా జన్మించాడు. అది చంద్రగోళం కాదు. అంటే ఆ చంద్రగోళాన్ని చూసి ఆయనే చంద్రుడు అంటే అది కాదు, చంద్ర ప్రజ్ఞ. ఇతనిని వేదాల్లో సోముడు అని అంటారు. పరవశత్వము అనే మనోలయ స్థితిని ఇచ్చేవాడు ఈ చంద్రుడే. మనకి ఆ పరమాత్మను తలుచుకోగానే మనస్సు ఒక విధంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. భాగవతం చదువుకుంటూ ఉంటే ఒక లయత్వం, ఒక మనం మిగలకుండా అయిపోయే స్థితిని ఇచ్చేవాడు ఆ చంద్రుడు అనమాట. ఆ చంద్ర ప్రజ్ఞ అనేది ఆ స్థితిని ఇస్తుందన్నమాట మనకి. సోముడు అంటారుట వేదాల్లో. ఇతని కిరణాలన్నీ కూడా మన చంద్రగోళం నుంచే భూమి మీద జీవుల మీదకి ప్రసరిస్తాయి. ఇతడు కూడా వెన్నెలనిస్తాడు. ఇతని వెన్నెల నిశ్చలానందాన్ని ఇస్తుంది. చంద్రుని వెన్నెలేమో మనస్సుని చంచలం చేస్తుంది. ఈ చంద్ర ప్రజ్ఞ తాలూకు వెన్నెల మనస్సుకు నిశ్చలానందాన్ని ఇస్తుందిట. నిశ్చలమైపోతుంది మనస్సు. ఈయన కిరణాలన్నీ కూడా ముక్త సంగులైన యోగులకు తప్ప వేరే వాళ్ళకి దొరకవు. ముక్త సంగులు అంటే సంఘాలన్నిటినీ అన్నిటి నుంచి విముక్తి పొందిన వాళ్ళు, అటాచ్మెంట్స్ లేని వాళ్ళు, ఇది నాది ఇది నేను అనే భావాలన్నీ తుడిచిపెట్టుకుపోయిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరికీ కూడా తిథి నక్షత్రాలని బట్టి చంద్రకిరణాలు మాత్రం దొరుకుతాయి. లోక వ్యవహారానికి కావాల్సిన మనస్సు ఇస్తూ ఉంటాడు అన్నమాట ఆ చంద్రుడు అని చెప్తూ ఉన్నారు. వేదాల్లో సోముణ్ణి సోమకందమని, సోమరసమని, సోమము అని కూడా అంటారు. ఈ స్థితిని పొందటమే సోమపానం చెయ్యటం, అంతేగాని ఆకులు కోసుకొని రసం బిండుకు తాగటం కాదు అని ఇక్కడ క్లియర్గా రాశారు. దీనిని ఎరగక సోమము అనే దుంపని పిండి తాగి సోమపానం చేశామని అనుకుంటున్నారు అని ఋగ్వేదంలోనే పరిహాసంగా రాశారట. ఇది తెలియని వాళ్ళు ఇలా చేస్తారు అని. దత్తాత్రేయుడు యోగ విద్యకు అధిదేవత, దుర్వాసుడు యమ నియమములకు అధిదేవత. అంగిరసుడు అనే ఋషి మనువు గారి కూతురైన శ్రద్ధను పెళ్లి చేసుకున్నాడు. అతనికి చక్కగా ఉన్నటువంటి శుభ లక్షణాలున్న 4 కూతుళ్ళు పుట్టారుట. వాళ్ళ పేర్లు ఏంటంటే సినీవాలి, కుహు, రాక, సుమతి. ఇంకా కూడా స్వారోచిష మన్వంతరంలో వీళ్ళకి ఇంకా 2 కొడుకులు కూడా పుట్టారట. అంగిరసుడు అంటే సమస్తములైన అంగములకును సారరూపమైన వాడు. అన్ని శరీరంలో ఎన్ని సృష్టిస్తే ఇవాళ మన శరీరం ఇలా నిలబడింది, సారరూపమైనటువంటి వాడు. ఎంత సారం లేకపోతే శరీరం నిలబడుతుంది. ఇతడు వాగ్దేవత. వాగ్దేవత అంటే నోట్లో తడి లేకపోతే మనకు మాట రాదు. ఇతని భార్య శ్రద్ధ.
కాబట్టే ఒకళ్ళ మంచి వాక్కు విన్నప్పుడు వాళ్ళ దగ్గర మనకు ఒక శ్రద్ధ అనేది కలుగుతుంది. సద్గురువు వాక్కు వల్ల శిష్యుడికి శ్రద్ధ కలగటము అనేది సృష్టించబడింది అని చెప్పేశారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబరు 158 అయిపోయింది.